49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో మూడోసారి మోదీ గారు పీఎం కాకుండా ఉండడానికి విపక్ష పార్టీలు ఎన్ని రకాలుగా ప్రయత్నించాయో మనందరం చూసాం. సో నెక్స్ట్ టైం కూడా మోదీ గారు బీజేపీ రాకుండా ఉండడానికి విపక్ష పార్టీలు ఎలాంటి కుట్రలు పన్నుతాయనే అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఎలాంటివి కంట్రోల్ అయ్యాయి, నేషనల్ సెక్యూరిటీ వైజ్ కావచ్చు, డెవలప్మెంట్ వైజ్ కావచ్చు, గ్రోత్ వైజ్ ఎలాగైనా కానీ. సెకండ్ టర్మ్కి ఖచ్చితంగా బీజేపీ రాకుండా ఉండడానికి విపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నాయో చూసాం. ఈవెన్ మూడోసారి కూడా చాలా ట్రై చేసాయి. ఈవెన్ దో ప్రజలైతే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీనే కూర్చోబెట్టారు. బట్ ఈసారి చాలా కుట్రలు పన్నుతున్నారు విపక్ష పార్టీలు. అది మమతా బెనర్జీ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ ఒక కుట్ర పన్ని నెక్స్ట్ మోదీ గారు రాకుండా చాలా కుట్రలు పన్నుతున్నారు. ఈవెన్ ఆయన ఏం చేసినా దానికి నెగిటివ్ కామెంట్ చేయడం. రీసెంట్గా అందరికీ తెలిసిందే, హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది, ఒక 7 పాయింట్స్. సో ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఆయన ఇవి చెయ్యండి అని ఆయన మ్యాండేటరీగా చెప్పలేదు. ఇలా చెయ్యండి, అది గోల్డ్ కొనకుండా ఉండడం కావచ్చు, అబ్రాడ్ వెళ్ళకుండా ఉండడం కావచ్చు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్కి సంబంధించి ఇవి వెహికల్స్ అండ్ సోలార్ పవర్ని వినియోగించుకోవడం, ఆయిల్ తగ్గించండి. ఇవన్నీ మనం జనరల్గా ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఇవన్నీ మన బెనిఫిట్స్. ఆయనకి ఏం కాదు. మనం చచ్చిపోయినా, మనం ఆరోగ్యం బాగోకపోయినా, మనం నష్టాల్లో ఉన్నా, మన ఆర్థికంగా కుంగిపోయినా ఆయనకేం కాదు మోదీ గారికి. ఆయన సేఫ్ జోన్లో ఆయన ఉంటారు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా అయితే చెప్తారో జాగ్రత్తలు, అలా ఆయన చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా నెగిటివ్ చేస్తున్నారు కొంతమంది విపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు. సో ఆయన అబ్రాడ్ వెళ్ళకండి, కొంచెం ట్రావెలింగ్స్ తగ్గించండి అన్నారు. చెయ్యొద్దు అనలే, ట్రావెలింగ్ తగ్గించండి అన్నారు. సో ఇప్పుడు ఆయన ఏమో మోదీ గారు ఒక 5-6 దేశాలు తిరగడానికి అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. సో మనల్ని వెళ్ళొద్దన్నారు, ఆయన వెళ్ళారు. అసలు ఇదేంటిది? మళ్ళీ వీడియోలు ఆయనేమో ఈ పలానా వ్యక్తికి ఈ మెలోడీ చాక్లెట్ ఇచ్చారు అని దీన్ని కూడా నెగిటివ్గా తీసుకెళ్తున్నారు జనాల్లోకి. అంటే కొంతమంది అర్థం చేసుకుని ఓకే ఇదంతా ట్రాష్, లైట్ తీసుకో. బట్ కొంతమంది ఇది నిజమేమో, అవును మనకు చెప్పారు కదా, మరి ఆయన ఎందుకు చేశారు అనేటువంటి ఆలోచన ధోరణిలో చాలామంది ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి, లేదా విశ్లేషణ క్లారిటీ ఏంటి? సో మీరు 2 అడిగారు. ఈ మొత్తం 5 దేశాల పర్యటన అవుట్కమ్, 2 మోదీ గారిని దించే కుట్ర. మనం ఫస్ట్ క్లుప్తంగా 5 దేశాల పర్యటన గురించి మాట్లాడుకోవాలి. సింపుల్ అండి. ఇప్పుడు క్రైసిస్ ఉంది. మనం ఆల్రెడీ ఆయన వెళ్ళే ముందరే మనం చర్చించుకున్నాం ఒక వీడియోలో 5 ఏంటి అని. అదృష్టం కొద్దీ అన్నీ ఆ వీడియోలో చర్చించుకున్నవే జరుగుతూ వచ్చాయి. యూఏఈలో ఎల్పిజి సెక్యూర్ చేసుకున్నారు. నెదర్లాండ్స్లో ఒక సెమీకండక్టర్ కంపెనీది ఇక్కడ వాళ్ళ టెక్ ట్రాన్స్ఫర్, వాళ్ళది ఏదైతే మనకి కావాలో వాళ్ళు అది అందించేలా ఒక ఒప్పందం జరిగింది. స్వీడన్లో 6G కానివ్వండి, వాళ్ళవి ఏవైతే టెక్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు జరిగాయి. నార్వేలో వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నార్వేదే. వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి. అండ్ అది కాకుండా నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్ వచ్చి రెన్యూబుల్ ఎనర్జీలో వీళ్ళు వన్ ఆఫ్ ద టాప్. ఓకే. సో మనం రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలని అనుకుంటున్నాం. సో వాళ్ళది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటామా, లేకపోతే జాయింట్ వెంచర్స్ అంటామా, వాట్ ఎవర్, వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇవి ముఖ్యంగా చెప్పాలంటే ఇవి నార్డిక్ కంట్రీస్, అంటే నార్వే కానివ్వండి, స్వీడన్, ఇవన్నీ ఏంటంటే కోస్టల్ కంట్రీస్. సో వాళ్ళకి ఏంటంటే ఆఫ్ షోర్ ఎనర్జీ, అంటే త్రూ వాటర్ వాళ్ళ ఎనర్జీ జనరేట్ చేయగలరు. సో ఆ నాలెడ్జ్ మనకి రావాలి అనేది మోదీ గారి ఉద్దేశం. సో మనం ఆల్రెడీ సోలార్ మనం బాగానే చేస్తున్నాం, సో వేరేవి కూడా మనకి రావాలి అని. అండ్ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా మనకి అది కూడా ఒక ఎనర్జీ, వెహికల్స్కి వీటికి వాడతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐఎమ్ నాట్ షూర్ అంత గ్రీన్ హైడ్రోజన్, బట్ అది కూడా వన్ ఆఫ్ ద వెరీ బిగ్ రెన్యూబుల్ ఎనర్జీ. వీళ్ళకి అందులో అనుభవం ఉంది. సో అది కూడా మనకి రావాలనేది ఉద్దేశంతో మోదీ గారు వెళ్ళారు. దాని తర్వాత నార్వేలో వాళ్ళు ఏదైతే వెసిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో సుమారు 10 to 20% నార్వే వెసల్స్ నార్వే ఏవైతే వెసల్స్ వాడుతుందో అవి మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో అవుతాయి. ఓకే, దాన్ని ఇంకా పెంచడానికి. అండ్ ఇవన్నీ మొత్తం ఏంటి, మనం ఎనర్జీతో చేస్తాం, రెన్యూబుల్ ఎనర్జీతో మనం చేసేవి, ఎలక్ట్రిక్వి కానివ్వండి, ఆ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఇలాంటివే వాడి. సో మనం ఇలాగ మనం ఏంటంటే
ఒప్పందాలు చేసుకోవడానికి, మేక్ ఇన్ ఇండియాని స్ట్రెంథెన్ చేయడానికి, రెన్యూబుల్ ఎనర్జీకి, సెమీ కండక్టర్కి, ఈ ఎల్పిజికి, వీటికి మోదీ గారు వెళ్ళారు. ఇటలీ ద్వారా ఐమెక్ ఒక కారిడార్ సేఫ్ అవ్వడానికి. సో ఆయన ఏమి ఉత్తినే వెళ్ళలేదు. ఈ మధ్య కొంతమంది ఒమాన్లో మస్కట్లో వెళ్ళి కొంతమందిని కలిసినట్టుగా, థాయిలాండ్, కంబోడియాలు వెళ్ళి మసాజ్లు వాటికి వెళ్ళినట్టుగా వెళ్ళలేదు మోదీ గారు. చిల్అవుట్ ట్రిప్ కాదు ఇది, చిల్అవుట్ ట్రిప్ కాదు అది. అండ్ ఇంకొకటి, మోదీ గారు 5 దేశాలు వెళ్తారు అది ఇది అనే వాళ్ళకి ఇంకో చిన్న సమాధానం, ఆయన ఎక్కడా కూడా ఉండరు. ఆయన ఇలాంటి దేశాల్లో పర్యటన పెట్టుకున్నప్పుడు ఆయన హోటల్లో దిగరు. ఆయన ఏంటి అంటే మొత్తం ఆయన పడుకునేదంతా ఫ్లైట్లోనే అయిపోయేలా చూసుకుంటారు. సో దట్ ఏంటంటే హోటల్ ఖర్చులు మిగులుతాయని. సో ఆయన ఎకనామికల్లీ ఆయన డబ్బు దుబారా చేయరు ఆయన. సో అది కూడా కొంచెం తెలుసు. అంటే సింపుల్వి వీళ్ళు ఇప్పుడు మోదీ గారిని దించాలనుకున్నప్పుడు ఇలాంటి బ్రెయిన్లెస్ చేస్తే గనక వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది. సో మీరే అన్నారు కదా బ్రెయిన్లెస్ అని. అంతే. సో బట్ సి, ఇప్పుడు నేను ఇది ముందరే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది కూడా నెరేటివ్లో భాగం మోదీ గారిని దింపడానికి. ఎందుకు భాగం అంటే సి, ఈ 5 దేశాలది అద్భుతమైన అవుట్కమ్. అంటే మనకి దీని ఫలితం లాంగ్ టర్మ్లో కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కాదు, నిజంగానే ఇప్పుడు ఒకవేళ క్రైసిస్ కనుక వస్తే ఇప్పుడే మనకు కనిపిస్తుంది. సో అంటే హ్యూజ్ అచీవ్మెంట్. అంటే నిజంగా చెప్పాలి అంటే గనక ఈ మధ్యకాలంలో మోదీ గారు వెళ్ళినప్పుడు ఇంత ఇమ్మీడియట్ రిజల్ట్ వచ్చిన ఫలితాలు మనకి అంటే దూరదృష్టితో లాంగ్ టర్మ్ ఏవైతే ఫలితాలు ఉంటాయో అవి కాకుండా ఇమ్మీడియట్లీ వచ్చే ఫలితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో రెన్యూబుల్ ఎనర్జీ, మీకు ఎల్పిజి అండ్ సెమీ కండక్టర్ ASML ప్రపంచంలో నెదర్లాండ్స్ ఒక్కటే ఆ కైండ్ ఆఫ్ చిప్స్ తయారు చేస్తుంది. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు మనకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఒప్పుకున్నారు, ఆర్ ఇక్కడ జాయింట్ వెంచర్ టాటాతో పెడుతున్నారు. సో ఇంత సక్సెస్ ని ఇది కనబడకుండా ఎవరో జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగిందని చెప్పి వీళ్ళు దాన్ని రన్ చేస్తున్నారు. ఫ్రీడమ్ అని చెప్పి, ప్రెస్ ఫ్రీడమ్ లేదని చెప్పి. మనం యూరోప్ నుంచి తెలుసుకోవాలి ప్రెస్ ఫ్రీడమ్. యూరోప్ ఏమన్నా అంటే అక్కడ అడుగుతోంది ఆ అమ్మాయి, మన మీటింగ్ పెట్టినప్పుడు MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీటింగ్ పెట్టింది, ప్రెస్ మీట్ ఆహ్వానించారు. నీకు ప్రశ్నలు అడగాలనుకున్నావు కదా అడుగానంటే, ఎందుకు యూరోప్, నార్వే, భారత్ని నమ్మాలని? నమ్మద్దు, సింపుల్, నమ్మద్దు. నువ్వు మమ్మల్ని నమ్మడం కాదు, మేము నిన్ను నమ్మాలి. నీ చరిత్ర అంతా దొంగతనం, లూటీలు, కబ్జాలు, ఆక్రమణలు. ఇది యూరోప్ హిస్టరీ. ఏంటి అంటే మా రిసోర్సెస్ని దొంగలించారు, మా దగ్గర కన్వర్షన్స్ చేసి డెమోగ్రఫీ చేంజ్ చేశారు, మా అస్తిత్వాన్ని గండికొట్టే ప్రయత్నం మీరు చేశారు. ఇంత చేసినా మేము మిమ్మల్ని నమ్ముతుంటే మీరు వచ్చి మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలని చెప్పి నువ్వు క్వశ్చన్ చేయడం ఏంది? అంటే యాజ్ ఇఫ్ ఏదో భారత్ ఏదో ఒక క్రూయల్ కంట్రీ, వాళ్ళు విక్టిమ్స్ అన్నట్టుగా క్రియేట్ చేయడం కాకపోతే ఏమనాలి ఇంకా దీన్ని? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈమె ఒక క్వశ్చన్ అడగడం ఏంటి? అందరూ మన దేశంలో చాలా మంది ఆమెని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. యాజ్ ఇఫ్ భారత్లో డెమోక్రసీ లేదు, ఫ్రీడమ్ లేదన్నట్టు. మన దేశంలో ఫస్ట్ కాంగ్రెస్ కదండి, కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ అమెండ్మెంట్ దేనికి వచ్చింది? ప్రెస్ ఫ్రీడమ్కి వచ్చింది, ప్రెస్ ఫ్రీడమ్కి వచ్చింది అమెండ్మెంట్. మోదీ గారు వచ్చిన తర్వాత ఏ ఛానల్ మూతపడింది? ఎవరైనా తిట్టచ్చు, నేను పేరెత్తాను. ఒక ప్రాంతీయ ఛానల్ వాళ్ళది వీకెండ్లో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో LPG క్రైసిస్, మోదీ చేతకాంతనము, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంది కాదు, మోదీ చేతకాంతనం అని అన్నారు. దానికంటే ఇంకా అంటే చేరి మూర్ఖుల మనసు రంజింపలేరు అన్నట్టుగా నువ్వు ప్రపంచ పరిస్థితి అంతా కూడా చూస్తూ నువ్వు అది కేవలం మోదీ గారిని లక్ష్యంగా చేసుకునే నువ్వు అంటే ఇంకా ఎవరు మాత్రం ఏం చేస్తారు? బట్ నెరేటివ్ నడపాలి. సో ఏంటంటే నెరేటివ్ ఏంటంటే సింపుల్గా జనాలలో మోదీ గారిని డిఫేమ్ చేయాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ టైం. ఒక క్రైసిస్ ఉంది, క్రైసిస్ ఉన్నప్పుడు ఏంటంటే మోదీ గారు సమంగా చెయ్యట్లే, ఆయన విఫలమయ్యారనేది క్రియేట్ చేయాలి. సో నార్వేది ఆల్రెడీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నార్వేది ట్రెండింగ్ అవుతుంది అనుకుంటే, నార్వేది అయిన వెంటనే ఇటలీలో మెలోడీ వీడియో రావడంతో, మెలోడీ అంటే మెలోడీ చాక్లెట్ వీడియో రావడంతో అది సైడ్ లైన్ అయిపోయింది. ఆ ఉక్రోషంతోనే, అంటే ఇంత కష్టపడి మేము నెరేటివ్ సెట్ చేస్తే అది సక్సెస్ అవ్వకుండా ఈ వీడియో సక్సెస్ అయింది అన్న ఆ ఉక్రోషంతో, ఆ ఓర్వలేని తనంతోనే కొంతమంది మన దేశంలోని విపక్ష నేతలు మోదీ గారిని వ్యక్తిగతంగా దాడిలోకి దిగారు. సో ఎందుకంటే అది ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ ఎ నెరేటివ్ టు డిఫేమ్ మోదీ గారు అండ్ టు డూ ద రెజిమ్ చేంజ్.
ఎందుకు అంటే మీరు చూడండి, కేజ్రీవాల్ ఇటీవల ఒక మాట అంటూ వస్తున్నాడు, తరచూ అంటున్నాడు కేజ్రీవాల్, మోదీ ప్రభుత్వం ఉండదు, మోదీ ప్రభుత్వం ఉండదు, ఈ ఏడాది చివరికల్లా మోదీ దిగిపోతాడని. మమతా బెనర్జీ కూడా అదే అంటున్నారు, నిన్ననో మొన్ననే అన్నారు ఢిల్లీలో ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని. సో అండ్ ఇప్పుడు అక్కడ వీళ్ళు మైనారిటీస్ది వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు. నార్వేలో ఇప్పుడు మైనారిటీస్ది అని ఫ్రీడమ్ అని చెప్పి అవని. విచిత్రంగా వీళ్ళు మైనారిటీ ఫ్రీడమ్ అని ఎప్పుడు అన్నారు అంటే, ఎప్పుడైతే శువేందు అధికారి గారు అక్కడ రోహింగ్యాలని బంగ్లాదేశ్లని టార్చర్ ఇన్ ది సెన్స్ ఎవరైతే అక్కడ అక్రమంగా ఉంటున్నారో వాళ్ళని పంపుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇదే టైంలో మైనారిటీస్కి అక్కడ భద్రత లేదు అనడం. అంటే మీరు కనెక్ట్ చేయండి, అక్కడ మన దేశంలో ఒక ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ నేడుతుంటే దాన్ని మైనారిటీస్ కింద క్రియేట్ చేసే కుట్రలో భాగంగా ఆమె అక్కడ అది మాట్లాడింది. సో దీన్ని ఇక్కడ వీళ్ళు యాంప్లిఫై చేస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు విదేశాల్లో ఎంతమంది అనుకుని ఇక్కడ ఫుడ్ సోల్జర్స్ ఉండాలి. సో అందులో భాగంగా ఎవరు అంటే, ఒకటి మనకి మన దేశంలోని ఒక పార్టీ తెలిసిందే విపక్షంలో ఉంది, ఇంకొక 2 పార్టీలు ఏంటి అంటే ఒకటి కాంగ్రెస్, ఒకటి టీఎంసీ. కాంగ్రెస్, టీఎంసీ అండ్ ఆప్ కూడా. ఆప్ చాలా మంది కేజ్రీవాల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. నిజానికి నా ఉద్దేశంలో వ్యక్తిగతంగా మన దేశంలో ఉన్న విపక్ష నేతల్లో అంటే సిఐఏ చాలా నమ్మే నేతల్లో టాప్ 3లో ఉంటారు ఈయన. ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనది చాలా సిస్టమిక్గా ఆయన్ని తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. సో అంటే అన్నా హజారే ఆందోళన, నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పి పిల్లల మీద ఒట్టేసిన వ్యక్తి, పెద్ద ఇంట్లో ఉండను అని పిల్లల మీద ఒట్టేసిన వ్యక్తి, సీఎం మీద ఉండను అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, అన్ని దానికి విపరీతమే చేశారు. అంటే మనసులో వేరేలా అనుకుని బయటకు నేను చేయను అని అనుకున్నట్టు. సో అంటే మీకు ఎందుకు చెప్పానంటే కేజ్రీవాల్ చాలా ప్రమాదకరమని. కేజ్రీవాల్ చెప్పే ముందర సింపుల్గా మమతా బెనర్జీ చెప్పేస్తా. మమతా బెనర్జీ మనం గత వీడియోలోనే చర్చించుకున్నాం, ఆమె జమాత్కి ఎలా ఫండింగ్ ఇచ్చారో. జమాత్ సిఐఏకి లింక్ ఉంటుంది, సిఐఏ పాకిస్తాన్కి లింక్ ఉంటుంది, పాకిస్తాన్ జమాత్కి లింక్ ఉంటుంది. జమాత్ని స్ట్రెంథెన్ చేయడానికి మమతా బెనర్జీ ఇక్కడ శారదా స్కాములు చేసా మనీని సైఫన్ చేశారు, క్యాటిల్ స్మగ్లింగ్ ద్వారా మనీ సైఫన్ చేశారు. సో ఆ జమాత్ ఆ డబ్బంతా ఎక్కడ పెట్టింది, బంగ్లాదేశ్లోని రోహింగ్యాలని భారత్లోకి పంపి డెమోగ్రఫీ చేంజ్ చేయడానికి పెట్టారు. మేఘాలయలో, మిజోరాం, అస్సాం, త్రూ బెంగాల్, మొత్తం దేశంలో. సో అంటే మమతా బెనర్జీ డెమోగ్రఫీ చేంజ్ చేయడానికి ఆవిడ ఒక ఇంపార్టెంట్ టూల్ అయ్యారు. అందుకే బెంగాల్ ఓడిన వెంటనే అంతర్జాతీయ మీడియాలో మొత్తం భారత్ని తిట్టిపోస్తూ వ్యాసాలు వస్తున్నాయి. వ్యాసాలే, చిన్న చిన్న వార్తలు కాదు. అది హిందూయిజం గురించి కూడా మళ్ళీ క్రిటిసైజ్ చేయడం. కరెక్ట్. సో అంటే మమతా బెనర్జీ మన సివిలైజేషన్ని ఇరాడికేట్ చేయడానికి, డెమోగ్రఫీ చేంజ్ చేయడానికి, మోదీ గారిని దించడానికి ఆవిడ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో ఇమాజిన్ చేయండి. ఎందుకంటే డెమోగ్రఫీ చేంజ్ అయితే బంగ్లాదేశ్లో ఎవరు బీజేపీకి ఓట్ అయ్యారు, వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓటేస్తారు. అండ్ అలా వచ్చిన పార్టీలన్నీ కూడా మన సివిలైజేషన్ ఎలాగా వాళ్ళు లిటరల్గా ఇరాడికేట్ చేయడానికి చూస్తారో మనం చూసాం. రామ మందిర్ అప్పుడు రాముడే లేడన్న వాళ్ళు పార్టీలు కూడా మనం చూసాము, కరసేవకుల మీద దాడులు చేసిన వాళ్ళు. నిజం చెప్పాలంటే సివిలైజేషన్ని కాపాడే పార్టీ బీజేపీ ఒక్కటే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బీజేపీ ఒక్కటే సివిలైజేషన్ని కాపాడాలని పోరాడుతుంది. నేతలు అన్నట్లే మోదీ గారు 100%, కొంతమంది చోటమోటా నేతలని గురించి మాట్లాడట్లే, ఖచ్చితంగా మోదీ గారు చేస్తారు, బీజేపీ టాప్ లీడర్షిప్ చేస్తుంది. సో బంగ్లాదేశ్లో వచ్చిన వాళ్ళు ఎవరు బీజేపీకి ఓట్ అయ్యారు అంటే మన దేశంలో ప్రజలు ఎన్నుకుంటే పార్టీ రాకుండా ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎన్నుకుంటే పార్టీ రావాలి, వాళ్ళు సివిలైజేషన్ ఇరాడికేషన్కి సహాయం చేయాలనేది డీప్ స్టేట్ కుట్ర, సిఐఏ కుట్ర. సో దానిని ఒక రకంగా పాజ్ చేసింది బెంగాల్ విజయం బీజేపీకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, జనాల్లో ఒక అనుమానాలు క్రియేట్ చేసి అంటే ఒక రకంగా గొడవలు ఇవి రావాలి. సో కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పని మీదే ఉన్నారు. ఇటీవల ఆన్లైన్లో ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది, కాక్రోచ్ జనతా పార్టీ అని. నిజం, చాలామంది ఏదో వెటకారం అనుకుంటున్నారేమో, సీజేపీ అని ఒకటి మొదలైంది, కాక్రోచ్ జనతా పార్టీ. ఇటీవల మన సీజే సూర్యకాంత్ గారు ఒక మాట అన్నారు, చాలా పని పాట లేని వాళ్ళందరూ కూడా యాక్టివిస్టుల పేరుతో వస్తున్నారు ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏదో అన్నారు. దానిని వీళ్ళు కొంతమంది ఎలా తీసుకెళ్తున్నారంటే అంటే ఆయనని నిందిస్తూ ఒక మూమెంట్ మొదలు పెట్టారు సీజేపీ అని. ఈ మూమెంట్ కూడా భారతదేశంలో భారతీయులు మొదలు పెట్టలే, అమెరికా నుంచి, దుబాయ్ నుంచి మొదలు పెట్టారు. ఇతను నడిపే అతని పేరు ఏదో ఉండాలి, క్షమించాలి గుర్తులేదు. అతను క్లియర్గా ఆప్లో పనిచేసిన అతని లింక్డ్ఇన్లో ఆప్కి 2012 నుంచి పనిచేసినట్టుంది, కమ్యూనికేషన్ మేనేజర్, ఇంకొక 2 వేరు బాధ్యతలు కూడా ఉన్నాయి అతనికి. అతను కాక్రోచ్ జనతా పార్టీని మొదలు పెట్టాడు.
అతను మొదలు పెట్టడం ఏంటి, దానికి మిలియన్లలో సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు వీళ్ళు బీజేపీని తిట్టిపోవడం మొదలుపెట్టారు. అంటే దీని లక్ష్యం ఏంటి అంటే సిజేపీది జెన్జీ, ముఖ్యంగా జనాలలో, ముఖ్యంగా అందులో జెన్జీకి బీజేపీ మీద ఒక వ్యతిరేకత క్రియేట్ చేయడం. కరెక్ట్. ఇది క్లాసిక్ సిఐఏ ప్లేబుక్. ఇది నేను సిఐఏ ప్లేబుక్ అని ఎందుకు అంటున్నానంటే అందరికీ తెలిసిన బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ జరిగింది. కానీ రెజిమ్ చేంజ్ ఎలా జరిగింది అనేది చాలా మందికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది, తెలియాలి. మీకు ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా మనకి సిమిలారిటీస్ కనిపిస్తాయి. యుఎస్ ఎంబసీ బేసికల్లీ ఏదైతే ఉంటుందో కాన్సులేట్స్ కానీ అవి క్లియర్గా రెజిమ్ చేంజ్కి వాడే ఆఫీసులు ఇక్కడ ఏ దేశంలో అయినా. యుఎస్ ఎంబసీ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఉన్నప్పుడు స్టూడెంట్స్తోని ఇంటరాక్షన్లు పెట్టుకుంటూ వచ్చింది. క్లియర్గా చెప్తున్నా, స్టూడెంట్స్. అవును, జెన్జీ స్టూడెంట్ మూవ్మెంట్ నుంచే కదా వచ్చింది బంగ్లాదేశ్లో. అంటే వాళ్ళని అప్పటి నుంచి ట్రైన్ చేస్తూ వచ్చింది. సో బట్ స్టూడెంట్స్ వచ్చారు, కానీ నరేటివ్ మాస్కి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండాలి. యూట్యూబర్స్ని కలవడం మొదలుపెట్టింది, ఆర్జేలని, రేడియో జాకీలను కలవడం మొదలుపెట్టింది, వాళ్ళ కోసం సెమినార్స్ కండక్ట్ చేసింది. వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ మూమెంట్, ఆ మాటలు ఏవైతే వీళ్ళు మాటల ద్వారా, నరేటివ్ ద్వారా డిజిటల్లీ పంపారో దాన్ని గ్రౌండ్లో స్టూడెంట్స్ యాంప్లిఫై చేశారు. ఆ స్టూడెంట్స్ తర్వాత రాజకీయాల్లో కూడా రావడం మనం చూసాం. సో అంటే ఆ మూమెంట్ ఎలా యాంప్లిఫై చేశారో చూడండి. అలాగే ఇక్కడ కూడా జరుగుతోంది. కేజ్రీవాల్ గురించి చాలా ఆసక్తికరమైన ఘటన ఒకటి చెప్పాలి. మనకి ఇప్పుడు ఎవరైతే రాధాకృష్ణన్ గారు ఉన్నారో వైస్ ప్రెసిడెంట్, ఆయనకి ముందర ఇంకొక వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు జగదీప్ ధన్కర్. ఆయన చాలా అకస్మాత్తుగా దిగిపోయారు. ఆయన కారణాలు ఎవ్వరికీ తెలియదు, ఎప్పుడు బహిర్గతం చేయలేదు. కానీ ఆయన దిగే ముందర ఆయన ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి కేజ్రీవాల్. ఓకే. ఒక రూమర్ ఏముందంటే, ఆఫ్ కోర్స్ ఇలాంటివి ఎప్పుడు కన్ఫర్మ్ అవ్వవు. కేజ్రీవాల్ ఒక అనిల్ అంబానీ కలిసి ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకున్నారు. దానికి వైస్ ప్రెసిడెంట్ సహకరిద్దాం అనుకున్నారని చెప్పి ఒక రూమర్ ఉంది, కన్ఫర్మ్ అనట్లే. అంటే కేజ్రీవాల్ ఓడిపోయినా తను ఎంత ప్రభావం ఉందో చూడండి. కేజ్రీవాల్ ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, కనీసం జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా కాని వ్యక్తిని ఉపరాష్ట్రపతి ఎందుకు కలిశారు? సో కలిసిన వెంటనే జరిగింది. అంటే కేజ్రీవాల్ అనే వ్యక్తి ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. సో నేను అందుకే కేజ్రీవాల్ గురించి ఇంత చెప్తున్నా. సో మీకు ఇప్పుడు బంగ్లాదేశ్ చెప్పాను, ఆర్జేలు అది. సో ఇక్కడ కూడా యుఎస్ ఏం చేసిందంటే, ఇక్కడ కొంతమంది కాశ్మీర్ నుంచి ఆర్జే సాయిమ్ అని ఒక ఆమె పనిచేస్తుంది. హార్డ్ కోర్ యాంటీ హిందూ, హార్డ్ కోర్ ఇస్లామిస్ట్, అంటే రాడికల్ జిహాదీ. భారత్ అన్న హిందువులన్న విషం కక్కుతుంది. ఎంత అంటే పాముది పీక పట్టుకుని మొత్తం విషం అన్నా మనం పాము నుంచి విషం తీసేస్తే అయిపోతుందేమో, కానీ ఆమె బాడీ నుంచి విషం వస్తూనే ఉంటుంది. అంత డేంజరస్. ఆమెతోని సెమినార్స్ చేసింది ఇక్కడ యుఎస్ ఎంబసీ, భారతదేశంలోనే యుఎస్ ఎంబసీ. తరువాత దేశ్ భక్త్ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతని పేరు ఆకాష్ బెనర్జీనో అభిషేక్ బెనర్జీనో. అతనితోని కూడా ఒక సెమినార్ చేశారు. దాని తర్వాత ఇక్కడ యుఎస్ కాన్సులేట్, హైదరాబాద్లో ఉన్న యుఎస్ కాన్సులేట్లో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు వెళ్ళి ఓవైసీని కలిశారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అందరికీ తెలిసిందే, మనం షేక్ హసీనాకు శరణిచ్చాం. ఎవరెవరైతే వీళ్ళు సెమినార్స్ పెట్టించారో, దేశ్ భక్త్ అనే అతను, ఆర్జే సాయిమ, ఓవైసీ, వీళ్ళందరూ మన ప్రభుత్వాన్ని దాడి చేయడం మొదలుపెట్టారు. ఎందుకు షేక్ హసీనాని ఇక్కడ ఉంచారు, పంపండి అని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అంటే యుఎస్ ఎంబసీ కాన్సులేట్స్ ఎలాగ పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ మనకు ముందు తెలిసినప్పుడు ఇవన్నీ ప్రజల్లో ముఖ్యంగా స్టూడెంట్స్లోకి వెళ్లకుండా మనం స్టాప్ చేయలేమా? ఒక స్టూడెంట్ అని చెప్పేసి అని పెట్టుకుని చెప్పేదంతా వేరే చెప్తూ యుఎస్తోని మనం ఫైట్ చేసేంత లేమండి. యు కాంట్ అంటే గో హెడ్ ఆన్ హెడ్ విత్ యుఎస్. టూ పవర్ఫుల్, టూ బిగ్. స్టూడెంట్స్ ని మన హైదరాబాద్ మనం ఏం చేయగల. అందుకే వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. అందుకే మోదీ గారు ఎప్పుడు పరీక్ష పే చర్చ అని స్టూడెంట్స్ తో ఆయన ఎక్కువగా ఇంటరాక్ట్ ఎంత వీలైతే అంత ఆయన అవుతున్నది. అందుకే ఇప్పుడు నీటి రాగానే కేజ్రీవాల్ ఇంపార్టెంట్. కాంగ్రెస్ అంత మాట్లాడట్లే మీరు గమనిస్తే, ఎందుకంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు దొరికారు నీట్లో, కానీ కేజ్రీవాల్ నీటిని వదలట్లే. ఇన్ఫ్యాక్ట్
ప్రశాంత్ భూషణ్ అనే పేరు నెట్లో ఎతకండి. హీఈస్ అన్ ఒకప్పుడు కేజ్రీవాల్తో ఉన్న అతను, అన్నా హజారే ఆందోళనలో ఉన్న అతను, కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు అతనితో ఉన్న అతను. హీ ఈజ్ అ డీప్ స్టేట్ అసెట్. డీప్ స్టేట్ అసెట్ ఇతను. ఏది భారత్కి వ్యతిరేకంగా అంటే భారత్కి మంచి డీప్ స్టేట్ ఇది ఆపాలనుకుంటే కోర్టులో కేసేసేది ఇతనే ఉంటాడు. ఇతను ఇటీవల అన్నాడు జనాలు బయటికి రావాలి, జెన్జీ బయటికి రావాలి అని. అండ్ ఈ జెన్జీనే కేజ్రీవాల్ అంటున్నాడు మీరు బయటికి రండి నీటి విషయంలో అని. సో ఈ జెన్జీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ఏంటంటే ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు, ఈ ప్రభుత్వం మనకి ఏమీ చెయ్యట్లేదు, మనకు అవకాశాలు లేవు, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ అనేది రావాలి అని చెప్పి అంటే అన్ని రకాలుగా రాజకీయ నాయకులు, ఇన్ఫ్లుయెన్సర్స్, స్టూడెంట్స్, డిజిటల్ మీడియా ఎన్ని వాడుకోవాలో అన్నీ వాడుకొని ఎలా అయినా సరే ఈ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తేవాలి. ఎందుకంటే ఇమాజిన్ చేయండి, ఇప్పుడు గనక ఒకవేళ ఈ సిజేపీ సక్సెస్ అయ్యి ఒక మాస్ మూమెంట్ అయింది, వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వానికి అది చాలా ప్రమాదం. ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ప్రభుత్వం దాడి చేసింది అనుకోండి, స్టూడెంట్స్ మీద దాడి, బంగ్లాదేశ్లో అది జరిగినందుకే కదా రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది. సో చాలా కష్టం. దాడి చేయలేదనుకోండి వీళ్ళు చేస్తూనే వెళ్తారు. ఆ వ్యతిరేకత అనేది అలా వాళ్ళు పెంచుతూనే వెళ్తారు. సో ఆదిలోనే దీనికి చరమగీతం పాడాలి సిజేపీ. వీళ్ళు యుఎస్ నుంచి పనిచేయాల్సిన అవసరం ఏంటి అతనికి? నువ్వు నీ దేశంలో అక్కడ ఎంత ప్రజాస్వామ్యం ఉంది, నీ దేశంలో జెన్సీకి ఏం అవకాశాలు ఉన్నాయో చూసుకో. మా దేశంది ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది, మోదీ గారు చూసుకుంటారు, మాకు ఆ నమ్మకం ఉంది.